ఆడపిల్లలు ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం తల్లిదండ్రులు, వాళ్ళ కుహన ఆలోచనలు. వాళ్ళకేమని సమాధానం ఇస్తాం అటువంటి తల్లిదండ్రులకి? 200% నిజం చెప్తున్నాను. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనమ్మా. ఎందుకు అనంటే ఆడపిల్ల జీవితం. మంచో చెడో, తెలుసో తెలియకో ఒక డైవర్స్ అయిపోయింది అనుకుందాం. డివోర్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఏ ఆడపిల్ల కావాలని డివోర్సులు తీసుకొని రచ్చ చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో నూటికో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఏదో ఒక దీంతోటే విడిపోవటం అనేది జరుగుతుంది. ఎవరు కాపురాలని రోడ్డు మీదకి వేసుకోవాలని చూడరు. కనీసం కన్న తల్లిదండ్రులైనా పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఆ నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు రేపొద్దున మీరు చచ్చిపోయిన తర్వాత ఆ నలుగురు నీ కూతురికి తిండి పెడతారా? ఆ నలుగురు కోసం కన్నావా నీ కూతుర్ని? నీ కోసం నువ్వు కన్నావా? నీ బిడ్డకి న్యాయం చేయలేనటువంటి దానివి లేదా వాడివి నువ్వు రేపొద్దున ఆ నలుగురికి నీకేమి న్యాయం చేస్తారో ఆ నలుగురు నీకి నువ్వేం న్యాయం చేస్తున్నావు? ఎవరా నలుగురు?